గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఇక్కడ తీస్తే ఎవరిని తీసుకొస్తారు? అదే కమ్యూనిస్ట్ భావజాలు, అదే కమ్యూనిస్ట్ రెజ్యూమ్ నుంచి ఎవరైనా కూర్చోబెట్టాల్సి వస్తుంది. మార్కో రూబియోని మీరు పంపేయలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ క్యూబాలో జరగబోయేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకో ఫ్లాప్ షాగా మారిపోతుందని చాలామంది అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు, అమెరికన్ పొలిటీషియన్స్ అంటున్నారు. వాళ్ళ పొద్దున కూడా నేను 2-3 ఛానల్స్లో చూశాను, అక్కడ సిఎన్ఎన్లో చూశాను, వాళ్ళందరూ ఇదే అంటున్నారు. ఎందుకు అంత పెద్ద ఇష్యూ? నా క్యూబాలో ఆయిల్ లేదు, ఏం లేదు, వై డూ వాంట్ టేక్ క్యూబా? ఏంటి ఒక్కటే ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇవాళ కూడా పొద్దున స్టేట్మెంట్ ఒకటి, ఆయన 56 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఏం చేయలేని వాళ్ళు యూజ్లెస్ యుఎస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ఇప్పుడు దాకా మన దగ్గర, నేనే ఒకరు చేసి చూపిస్తాను క్యూబాలో ఏం చేయొచ్చు. ఆయనకి ఇదొకటే ఉంది. ఇరాన్ మొదలైనప్పుడు మీరు చూసుంటారు ఆయన చెప్పిన డైలాగులు, ఇదే డైలాగులు ఉండే. ఫ్రమ్ 1979 మన ఎంబసీ టేక్ ఓవర్ చేసిన టైం నుంచి ఇప్పుడు దాకా తెహ్రాన్లో మన గవర్నమెంట్ ఏం చేయలేకపోయారు. ఆల్ యుఎస్ ప్రెసిడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్. నేను ఒకరే సక్సీడ్ కాబోతున్నాను. మొదలుపెట్టే యుద్ధం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనందరికీ తెలుసు. క్యూబాలో కండిషన్స్ అసలు బాలేవు, వాటిని రివైవ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వస్తుంది. కరెక్ట్, క్యూబన్ సిచ్యువేషన్ చాలా దారుణం ఉంది, అది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. దానికి కారణం అమెరికానే, క్యూబా కాదు. అఫ్కోర్స్ క్యూబన్ ఎకానమీని వీళ్ళు ఎప్పటి నుంచో థ్రాటిల్ చేస్తున్నారు. ఇప్పుడు 60s నుంచి, జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి క్యూబన్లో ఏం స్టెబుల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్. కవిత గారు, వాళ్ళ హెల్త్ కేర్ మీరు చూడండి, ఇట్స్ క్యూబన్ హెల్త్ కేర్ ఇప్పుడు కూడా అంటారు చాలామంది. కానీ వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళు కంప్లీట్ ఎకనామిక్ కొలాప్స్ అయిపోయింది. కోవిడ్ తర్వాత చాలా కంట్రీస్ జరిగింది అనుకోండి, కానీ క్యూబా వాజ్ మోస్ట్ ఇంపాక్టెడ్. దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు. సో వాళ్ళ దగ్గర ఉన్న షుగర్ హార్వెస్ట్ కానీ మిగతా అంతా పడిపోయింది చాలా మటుకు. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారంటే ఎస్, ఎలక్ట్రిసిటీ లేదు. మీరు ఎలక్ట్రిసిటీ లేకుండా ఎన్ని రోజులు బతుకుతారు? మీరు ఒక బిజినెస్ లేదు, కంప్లీట్ ఎకనామిక్ స్ట్రాంగులేషన్ చేసేసారు. ఎవరు వాళ్ళతో డీల్. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ ఇప్పుడు సెకండరీ శాంక్షన్స్ పెట్టారు. అంటే ఏదైనా కంపెనీ క్యూబాతో బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్. ఇప్పుడు ఇరాన్తో చేశారు వీళ్ళు ఇదే శాంక్షన్స్. అదే శాంక్షన్ రష్యా మీద వేశారు యూఎస్, క్యూబా మీద చేస్తారు. సో ప్రతి చోట వీళ్ళు వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ వీళ్ళకి నచ్చకపోతే ఆ గవర్నమెంట్ని దింపాలి. అది అమెరికన్ స్ట్రాటజీ అన్నమాట. బట్ ఇరాన్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ యురేనియంను తీసుకెళ్తాము అనుకుంటే ముస్తఫా ఖమేనీ నుంచి ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది, ఇంత చిన్న అణు అంతా కూడా మీరు తీసుకెళ్ళడానికి లేదు అనేది. ముస్తఫా ఖమేనీ ఉన్నారు, ఆయన వాయిస్ వస్తుంది, అండ్ హీఈస్ గివింగ్ వార్నింగ్స్ అనేది కూడా ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రపంచం అంతా చూస్తోంది ఆ సంక్షోభం ఏమవుతుందా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ గురించి అసలు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ రావట్లేదు, దాని మీద ఎలాంటి స్టేట్మెంట్లు కూడా రావట్లేవు. అండ్ ఇజ్రాయెల్ చేసే పని ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తోంది, ఇరాన్ అలాగే ఉంది, ఇజ్రాయెల్ అలాగే ఉంది, అమెరికా ఏం చేస్తోంది? ఏం చేయలేరు. ఇప్పుడు చాలా ఏం చెప్తారు, అంతా ఒక పెద్ద ఫ్లాప్ షో అయిపోయింది ఇరాన్ ప్రెసిడెంట్ ట్రంప్ కేసులో. నేను చెప్పాను చూడండి స్టార్టింగ్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్లో, ఏదో అక్కడ పీస్ డీల్ నడుస్తుంది, పీస్ టాక్స్ నడుస్తుంది, సౌదీ అరేబియా చెప్పారు, ఖతార్ చెప్పారు, దానికోసం నేను నాప్ పెట్టారండి. వాళ్ళు ఎవ్వరు అడగలేదు. వాళ్ళు అడిగింది ఇంతే, ఈ హజ్ సీజన్లో చేయకండి, దీని తర్వాత మీరు ఏం కావాలో చేసుకోండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యుద్ధం చేయలేరు, ఎందుకంటే ఆయనకు ఆథరైజేషన్ లేదు. ఇజ్రాయెల్ చేయొచ్చు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేర్ ప్రెసిడెంట్ ట్రంప్ యాక్షన్ తీసుకోవచ్చు. ఏంటంటే ఒకటి, అమెరికన్ ఫోర్సెస్ మీద ఇరాన్ దాడి చేస్తే దెన్ అమెరికా క్యాన్ హిట్ బ్యాక్, అదొకటి ఉంది. సో బహుశా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే వాళ్ళు అమెరికన్ షిప్స్ మీద కానీ అమెరికన్ అసెట్స్ మీద దాడి చేస్తే, అంటే ఒమాన్లో కానీ ఖతార్లో కానీ బహ్రెయిన్, కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా ఎక్కడున్న అసెట్స్ మీద అమెరికన్ బేసిస్ మీద కొడితే ఇమ్మీడియట్గా అమెరికా దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. బహుశా అదే జరగవచ్చు ఇప్పుడు. కానీ అది ఇప్పుడు ఈ హజ్ సీజన్లో చేయకూడదని సౌదీ అరేబియా పెట్టిన తర్వాత ట్రంప్ చూడండి ఇప్పుడు ఎన్ని వారాలే, ఇప్పుడు వీఆర్ అట్ ద ఆల్మోస్ట్ 3వ నెలకు వస్తున్నాం మనకు. ఇప్పుడు దాకా ఏం జరగలేదు, నో టాక్స్, నథింగ్, ఒట్టే కథలు ఈ టాక్స్ అని. ఎందుకంటే ద బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ యురేనియం, నంబర్ 1 ఇస్ యురేనియం. అది వాళ్ళకి తెలుసు కూడా ఇరాన్కి. మా ట్రంప్ కార్డు ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్మజ్, నెక్స్ట్ ఈ 2 ట్రంప్ కార్డు మీద ఆడుతున్నారు వాళ్ళు. ఈ 2 వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు మళ్ళీ. బహుశా మీకు దీనికి ముందు కూడా మన ప్రేక్షకులు చెప్పాను, నేను యుక్రెయిన్ స్టోరీ ఒకటి చెప్పాను. యుక్రెయిన్ దగ్గర ఒక టైంలో న్యూక్లియర్ ఆయుధాలు ఉండే, అది సోవియట్ యూనియన్ ఉన్న టైంలో. కానీ సోవియట్ యూనియన్ బ్రేకప్ చేసినప్పుడు రష్యా వచ్చి వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అని తీసుకెళ్ళిపోయారు. మీకెందుకు, మిమ్మల్ని మేము కాపాడుతాం కదా అని. తర్వాత రష్యా దాడి చేశారు యుక్రెయిన్ మీద. వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ నథింగ్, దే హ్యావ్ నో వెపన్స్, అన్నీ రష్యా తీసుకెళ్ళిపోయారు. తర్వాత కదా మన యూరోపియన్ యూనియన్ వాళ్ళు అమెరికా కొంచెం వెపన్స్ ఇచ్చారు, కానీ న్యూక్లియర్ వెపన్స్ లేదు. న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఒక్కరు కూడా మిమ్మల్ని ముట్టరు. మీరు నార్త్ కొరియా తీసుకోండి ఎగ్జాంపుల్.
నార్త్ కొరియాలో కిమ్ జంగ్ ఉన్ని ఇవ్వాల దాకా అమెరికా ఏం చెప్పలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ కలిశారు ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి, బికాస్ ఆయన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఉంటుంది, అది ఎక్కడ పడేస్తాడో తెలియదు ఆయన. అప్పుడప్పుడు 2 మిసైల్ కొడతారు జపాన్ వైపు, అది సీల్ వెళ్ళి పడిపోతుంది. సో ఆ న్యూక్లియర్ వెపన్సే మేజర్ అడ్వాంటేజ్. సో ఇరాన్కి తెలుసు దట్ మేము ఒకసారి న్యూక్లియర్ వెపన్స్ గివప్ చేస్తే దాని తర్వాత మమ్మల్ని వీళ్ళు ఎట్లా కొడతారంటే మళ్ళీ వీళ్ళు ఇది మన క్యూబా కూడా కాదు, చాలా దారుణ పరిస్థితి అయిపోతుంది. ఒక ఇరాక్ కానీ ఒక లిబియా లాగా అయిపోతాం మేము కూడా అని చెప్పి తెలుసు ఇరాన్కి. సో దట్ ఈస్ వై ముస్తఫా ఖమేనీ ఇదే చెప్తున్నాను, మేము వీ విల్ నాట్ గివ్ అప్, మేము మా దగ్గరని తీసుకెళ్ళనీయము. ఇప్పుడు 90% ప్యూరిఫికేషన్ చేస్తారా, 60% ఉన్నది 90% చేస్తారా అంటే ఎస్ చేయొచ్చు, కానీ దానికి ఒక 7 నుంచి 9 నెలలు పడుతుంది ఆ ప్యూరిఫికేషన్ లెవెల్ రావాలంటే. దాన్ని అమెరికా చేయనియరు. ఇప్పుడు చేస్తున్నారా అంటే అది కూడా మనకు తెలియదు, ఎందుకంటే అంతా అండర్ గ్రౌండ్, కంప్లీట్లీ అండర్ గ్రౌండ్ ఉంది వాళ్ళు ప్యూరిఫికేషన్. దాని తర్వాత ఒక న్యూక్లియర్ మెటీరియల్ మీరు యురేనియం 90% చేస్తే అది బాంబ్ అయిన తయారు కాదు, దాన్ని బాంబుగా తయారు చేసి ఇంకో ప్రాసెస్ ఉంటుంది, టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. మనం పోఖ్రాన్లో చేస్తాం చూడండి, అట్లా టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాన్ని లాంచ్ చేయాల్సిన మిసైల్ మీ దగ్గర ఉండాలి, డెలివరింగ్ మిసైల్ ఉండాలి. దాని లోపల యూ విల్ పుట్ దిస్ యురేనియం థింగ్ బాంబ్, లైక్ హిరోషిమా నాగాసాకి మీద చేసినట్టు లిటిల్ బాయ్ అండ్ బిగ్ మ్యాన్ చెప్పి, ఫ్యాట్ మ్యాన్ అని చెప్పి 2 మిసైల్స్ ఉంటాయి. అట్లా తయారు చేస్తే దాన్ని లాంచ్ చేయడానికి కెపాసిటీ. దాంట్లో ఇరాన్ చాలా దూరం ఉన్నారు, ఇంకా మాసిబ్లీ ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టొచ్చు వాళ్ళకి. సో ఆ టైం దాకా ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అది మాకు ఇచ్చేసేయండి, మేము పెట్టుకుంటామా. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న అంటాం వీ విల్ డెస్ట్రాయ్ ఇట్. ఇరాన్ ఇవ్వరు, దే విల్ నాట్ గివ్. 400 కిలోలు అనేది చిన్న అమౌంట్ కాదు, నాట్ ఎ స్మాల్ క్వాంటిటీ, చాలా పెద్ద క్వాంటిటీ 400 కిలోలు ఉంటాయి. అండ్ యురేనియం అది కూడా. సో అదొకటి. రెండోది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, ఇది 2 కూడా ఛాన్స్ ఇవ్వ. సో ఇప్పుడు క్యూబా మీద ఎందుకు చేస్తున్నారంటే ఒక అటెన్షన్ డైవర్షన్ లాగా నడుస్తుంది. అక్కడ జరిగిన ఫ్లాప్ షోని పక్కన పెట్టి అందరూ మర్చిపోతారు అమెరికన్స్, నేను క్యూబా చేయగానే చూడండి నేను క్యూబాని లిబరేట్ చేశాను, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేరు, జాన్ ఎఫ్ కెనడీ కూడా చేయలేకపోయాడు, ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ట్రై చేశారు చేయలేదు, నేను చేసి చూపించానని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వెనిజువేలా చేశారు, కానీ వెనిజువేలాని ఎవరు అమెరికన్ సిటిజన్స్ పట్టించుకోలేదు. ఇంకోటి ఏంటంటే అమెరికన్ కంపెనీస్ మీద చాలా మటుకు వీళ్ళు నేషనలైజ్ చేశారు. ఫిడెల్ కాస్ట్రో క్యూమనిస్ట్ రిజం వచ్చినప్పుడు, దానికన్నా ముందు అమెరికన్ కంపెనీస్ ఉండే క్యూబాలో, వాళ్ళ అసెట్స్ అంతా అమెరికన్ కంపెనీస్ది వీళ్ళు నేషనలైజ్ చేశారు. సేమ్ థింగ్ మడూరో వాళ్ళ బాస్ ఉండే హ్యూగో షావెస్ అని చెప్పి, ఆయన చేసిన అదే పని, షెవ్రాన్ మీద ఎక్సన్ మొబైల్ అంతా నేషనలైజ్ చేశారు ఆయన. క్యూబాలో కూడా అదే జరిగింది, ఆయిల్ కాదు కానీ మిగతా కంపెనీస్ని. సో వీళ్ళంటే దాని ఆల్మోస్ట్ 100 మిలియన్ అది ఉంది, సో మాకు 100 మిలియన్ మాకు కావాలి, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి క్యూబన్ గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఇట్ ఇస్ అగైన్ ఇంకొక ఇరాన్ వర్షన్ 2గా తయారవుతుంది. అండ్ ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్క ఫ్లాప్ షో నుంచి ఇంకో ఫ్లాప్ షోకి వెళ్తున్నాడు, అదే జరగబోతుంది. బట్ క్యూబా మీద అటాక్ చేస్తారు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా చైనా అండ్ రష్యా ఇంటర్వ్యూన్ అవ్వడానికి ప్రయత్నాలు చేశాయి, రెస్పాండ్ కూడా అయ్యాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 నెలలు అవుతోంది. మరి అదే చైనా రష్యా ఇరాన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు, ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి? ఇరాన్కి ఒక ప్రాబ్లం ఏంటంటే చైనా ఒకటే ఏముంది, వాళ్ళ దగ్గర నుంచి 90% ఆయిల్ చైనా తీసుకెళ్తారు. కానీ అది చైనా ఇరాన్ బాగానే అనిపిస్తోంది. ఇదే ఇరాన్ యుఎస్ పక్కన ఉందనుకోండి, రేపు జాగ్రఫికలీ చైనా కాదు రష్యా అందరు వచ్చి కూర్చుంటారు అక్కడ, బికాజ్ దే వాంట్ టు సమ్హౌ. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అట్లనే స్టార్ట్ అయింది, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ కూడా పెట్టుకుంటారు అక్కడ యుఎస్ పక్కన, చూడండి మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి. ఇరాన్ చాలా దూరం ఉంది, దానికోసం అప్పుడప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారు వీఆర్ సపరేటెడ్ బై 2 ఓషన్స్ అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో దానికోసం ఇరాన్ అక్కడ దాకా రీచ్ చేయలేరు. ఇరాన్ దగ్గర ఒక మిసైల్ ఉంది అనుకోండి, 5,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసే మన అగ్ని లాంటిది, దెన్ యూ కెన్ యూజ్ ఇట్. కానీ వాళ్ళ దగ్గర లేదు, అది లాస్ట్ డిగో గాషియా దాకా కొట్టారు 2000 కిలోమీటర్స్. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ రేంజ్ అంత లేదు వాళ్ళ దగ్గర. సో దానికోసం సార్ చైనాకి ఏంటంటే వాళ్ళ ఆయిల్ కావాలి, వాళ్ళ ఆయిల్ కాకపోతే రష్యా ఇస్తారు మాకు, వాళ్ళకి ప్రాబ్లం లేదు అది. కానీ ఎస్ వస్తే బాగుంటుంది. వెనిజువేలాలో ఆయిల్ పోయింది వాళ్ళ చేతి నుంచి. రష్యాకి ఇంకోటి వాళ్ళకి ఆల్రెడీ ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ, వాళ్ళు దాంట్లోనే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉన్నారు. ఆ టైంలో ఇరాన్లో వచ్చి ఇరాన్ మీద పెడితే ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో దానికోసం వీళ్ళిద్దరూ దే హ్యావ్ గివెన్ అప్ అని ఇరాన్. అది ఏమైతే కానివ్వండి, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు వస్తారు అక్కడ అని చెప్పేసి. కానీ ఇరాన్ ఈజ్ నాట్ ఈజీ, మనం చూసాం వాళ్ళ కరెక్ట్, వాళ్ళ ఎకానమీ మొత్తం కంప్లీట్గా ధ్వంసమైంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. కానీ డెఫినెట్గా ఇరాన్ సర్వైవ్డ్ అంతే. వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు ఈ గవర్నమెంట్. కానీ క్యూబా ఇస్ అ డిఫరెంట్ గేమ్. క్యూబా జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అమెరికా దగ్గర ఉన్నది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. రష్యా కానీ చైనాకి అక్కడ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ షిప్ అక్కడ ఆయిల్ షిప్ వెళ్ళింది రష్యన్ ఆయిల్ షిప్. 1 నెల ముందు
యుఎస్ సడన్లీ పర్మిషన్ ఇచ్చారు రష్యాకి, మీరు ఆయిల్ పంపించవచ్చు, క్రూడ్ ఆయిల్ పంపించవచ్చు చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర రిఫైనింగ్ కెపాసిటీ లేదు క్యూబా దగ్గర. సో దే హ్యావ్ టు సెండ్ డీజిల్ అండ్ పెట్రోల్ పంపించాల్సి వచ్చింది, రిఫైన్ చేసింది. ఇది చేశారు రష్యా. సో రేపు రష్యా మళ్ళీ అంటారు మేము మళ్ళీ సప్లై చేస్తుంటే యుఎస్ ఆపుతారా? వాళ్ళు ఆల్రెడీ ఒక బ్లాకేడ్, ఇరాన్ బ్లాకేడ్ లాగా ఒక బ్లాకేడ్ అక్కడ నడుస్తుంది క్యూబా పక్కన. చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక ఫ్లాష్ పాయింట్గా ఎస్ ఇట్స్ అ ఫ్లాష్ పాయింట్. మడూరోలాగా అంత ఈజీగా ఉంటుంది ఉండదు. క్యూబన్ ఆర్మీ కానీ క్యూబన్ ప్రజలు డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటారు అమెరికన్ ఆపరేషన్ని, దాంట్లో డౌట్ లేదు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. దీంట్లో ఇరాన్ గట్టిగానే అయితే నిలబడుతోంది, ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ, ఎంత లాస్ అయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. బట్ మిగతా ప్రపంచాల మీద మాత్రం ఆ ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే స్ట్రాటజీస్, ప్లాన్స్ అన్నీ మార్చుకుంటున్నారు. కాబట్టి ఇంకెవరు దాని గురించి పట్టించుకోరా, చెలేగా అన్నట్టు వదిలేస్తున్నారా? ఇంకా అంతేనా, వి నీడ్ టు యాక్సెప్ట్ అన్నట్టుగా? అమెరికన్ పాలిటిక్స్ అనేది మనం 1960 వియట్నాం నుంచి మొదలు కావచ్చు. వియట్నాం నుంచి మేము తీసుకోవచ్చు. వియట్నాంలో 19 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేశారు వియట్నామీస్, 19 years. అప్పుడు కూడా అమెరికా గెలవలేకపోయారు. 160,000 మందిని పెట్టారు అక్కడ ఒక టైంలో. ఎంతోమంది చనిపోయారు అమెరికన్ సోల్జర్స్. ఇప్పుడు కూడా మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు వాళ్ళ స్కెలిటన్స్ బాడీస్ దొరుకుతున్నాయి వియట్నామీస్ జంగిల్స్లో ఎక్కడో. ఎయిర్క్రాఫ్ట్ ఎన్నో పోయినాయి. మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దొరికింది మన ఒక ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళది. సో అమెరికాకి లెసన్స్ ఏంటంటే, ఒకటి, వాళ్ళు వాళ్ళ సాయిల్లో యుద్ధం చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దాంట్లో యుద్ధం ఇప్పుడు దాకా జరగలేదు అమెరికాలో. వాళ్ళు మిగతా చోట్ల వెళ్ళి యుద్ధం చేస్తారు. దే విల్ నెవర్ ఫైట్ ఆన్ ద సాయిల్. 2 సార్లు జరిగింది. ఒకటి కరెక్ట్ అని యుద్ధం, 2వసారి 9/11. అవును, ఇట్ ఈస్ నాట్ ఎ యుద్ధం అని చెప్పి, ఇట్స్ టెర్రరిస్ట్ అటాక్. ఫస్ట్ వన్ వాజ్ పర్ల్ హార్బర్, జాపనీస్ వచ్చి కొట్టారు చూడండి, ఎగ్జాక్ట్లీ కామెకాసి. దాని రిప్లైగానే అమెరికా న్యూక్లియర్ బాంబ్ వేశారు నాగసాకి అండ్ హిరోషిమా మీద. సో ఆ జాపనీస్ వాళ్ళు చేసిన దానికి అమెరికాకి ఫస్ట్ టైం చాలా మటుకు ఒక షాక్ వచ్చింది. అంటే మా మీద కూడా దాడి జరగవచ్చా? దాని తర్వాత 9/11 జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు అడిగారు, ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ అమెరికన్ అటాక్ చేయ? మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఉండి కూడా మేము ఆపలేకపోయామా ఇది అని చెప్పేసి. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఒక గోల్డెన్ షీల్డ్ తయారు చేస్తున్నారు, ఐరన్ డోమ్ లాగా. ఓకే, అమెరికాకి మిసైల్స్ ఆపడానికి. కానీ అమెరికాకి ఒక లెసన్ ఉంది, వాళ్ళు ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆయనకు ఒక పొలిటికల్ ప్లాన్ ఉంటుంది. అది ఒబామా ఉండొచ్చు, క్లింటన్ ఉండొచ్చు, దానికొన్న బుష్ ఇద్దరు ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళకు ఒక అజెండా ఉండొచ్చు. బుష్కేమో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాక్లో, దాని వెంట పడ్డారు ఆయన. ఒబామాకి అక్కడ ఉన్న ఇలా న్యూక్లియర్ మెటీరియల్ డిస్కషన్ గురించి నడిచింది. ట్రంప్కి బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు. ఇది ప్రతి రెజీమ్కి ఒక టాక్టిక్, ఒక డైవర్షన్ మెకానిజం ఉంటుంది అమెరికాలో. అంటే వాళ్ళ డొమెస్టిక్ పాలిటిక్స్ చాలా డల్ ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా చేస్తే, చాలా పెద్ద మంచి ప్రెసిడెంట్ మా దగ్గర చాలా మంచిగా పనిచేస్తాడని చూపించడానికి అమెరికన్ ప్రెసిడెంట్స్ చేస్తారు. ఎందుకు, వాళ్ళకి మ్యాక్సిమం 2 terms ఉంది, 2 terms ఎక్కువ కాంటెస్ట్ చేయలేరు. 8 సంవత్సరాలే అమెరికన్ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేయొచ్చు మీరు. ఆయన కలిసి పరిపాలించారు. సో ఆఫ్టర్ 8 years యూఆర్ అవుట్. ప్రెసిడెంట్ టర్మ్ ఇంకా అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఈవెన్ ట్రంప్ విల్ బి హిస్టరీ. కానీ వెళ్తూ నేను చూడండి ఏ ప్రెసిడెంట్ సాల్వ్ చేయని అనే ప్రాబ్లం నేను సార్ట్అవుట్ చేశాను. ఇరాన్ చూడండి, క్యూబా చూడండి, అన్నీ నేనే చేశాను అని చూపిస్తున్నారు. అదే చేశారు. క్యూబా మీద మళ్ళీ ట్రంప్ ఏమైనా వెనకడిగేస్తాడా, లేకుంటే ఎలాంటి స్టాండ్ ఉంటుంది? ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది మనకు అర్థం కావడానికి. ఏం చేస్తారు? స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబా అండ్ ఇరాన్. ఇట్స్ నాట్ స్లైట్, చాలా పెద్ద డిఫరెన్స్. క్యూబా దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు అండ్ యురేనియం లేదు. ఎలాగో 300 డ్రోన్ తీసుకున్నారని మొన్న ఒక లీక్డ్ మెసేజ్ ఒకటి వచ్చింది. సిఐఏ చీఫ్ క్యూబాకి వెళ్ళారు. ఆలోచించండి, మొన్న వెళ్ళారు, వారం ముందు వెళ్ళి డిస్కషన్ చేశారు అక్కడ రెజీమ్ చేంజ్ గురించి. వాళ్ళు అంగీకరించారు. క్యూబాలో ఒక సిఐఏ చీఫ్ వెళ్ళడం అనేది చాలా పెద్ద న్యూస్. అది ఎప్పుడు జరగలేదు హిస్టరీలో. సో దిస్ ఇస్ వన్ చాలా పెద్ద ఒక న్యూస్ అనమాట. కానీ ఆ న్యూస్ మొత్తం బ్లాక్అవుట్ మోడ్లో వెళ్ళిపోయిన తర్వాత లీక్ అయినప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఎస్ వీ వెంట్ ఫర్ అ డిస్కషన్ అని. అది ఒక హ్యూజ్ సెట్ బ్యాకే కదా. ఇంకా ఎస్ అంటే క్యూబా కూడా అంగీకరించారు. అదే చెప్తాను, ఇరాన్కి అది కాదు. ఇరాన్ దగ్గర ఒకటి వాళ్ళ సైజ్ ఆఫ్ ద కంట్రీస్ చాలా పెద్దది వాళ్ళది. రెండోది వాళ్ళ దగ్గర ఆయిల్ ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు వాడుకోవచ్చు డొమెస్టికలీ, బయటకు పంపించలేకపోతారు అంతే. క్యూబా దగ్గర డొమెస్టికలీ కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర. దే ఆర్ లిటరలీ బ్యాంక్రప్ట్, డబ్బులు లేవు, ఆయిల్ లేదు, మెడిసిన్స్ లేదు, ఏం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ద గవర్నమెంట్ విల్ సరెండర్. ఇరాన్కి అడ్వాంటేజ్ ఉంది,
వాళ్ళ దగ్గర ఇది అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ వాళ్ళు బయటికి పంపించలేకపోతున్నారు డబ్బులు. అది పెద్ద ప్రాబ్లం.